హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎట్లున్నారు? ఇంటికాడ ఉండేవాళ్ళు, కోయట్లో ఉన్నవాళ్ళు ఎట్టెట్టున్నారు? ఏం చేస్తా ఉన్నారు? బాగున్నారా? లేచినారా? టిఫిన్లు అయిపోయినాయా? ఇప్పుడు స్కూలు లేవు కదా, నైట్ అంతా పనే. ఏం చేద్దాం, స్కూలు లేకుండా పోతే పెద్ద తలపోటబ్బా, చేయలేక. నాకైతే అస్సలు నడుములు పని చేయట్లే, చేతులు వెనక్కి రావట్లే. అయినా ఈరోజు ఇంకా అయినా అర్ధగంట లేట్ అయిపోయింది. పోతా ఉన్నా, ఏం చేద్దాం. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే టైం లేదు, అయినా చేస్తున్నా వీడియో. ఆంది సెట్ ఉన్నది చూడండి, కొయ్యట్లో ఇంటికాడ ఉంటుంది చూడు ఆంది సెట్, అలాగా. మనం ఇంటి దగ్గరే చూసుంటాం ఆంది చెట్టు, ఏడు చూస్తున్నాము. గిన్నెర చెట్టు, తెల్ల గిన్నెర పూల చెట్టు. ఈడ చూడు, ఇలాగా కష్టపడతాంటే నెలంతా పని చేస్తాము. రోజు పరిగెత్తి ఒక టైంలో తింటాము, ఒక టైంలో తినము. ఒకవేళ ఒక్కరోజు పని లేకపోయినా ఎంత బాధ, ఎంత టెన్షన్ పడాలా. ఇంత కష్టపడుతూ ఉన్నాము, ఇంత చేస్తూ ఉన్నాము. కనీసం ఒక పెప్సీ తీసుకొని తాగాలంటే కానీ మనసు ఒప్పదు ఈ పాపాలు చేసిన పానానికి. ఇలాగ కష్టపడి ఇలాగ బాధపడుతుంటే ఇంటికాడ మన వాళ్ళు ఏం చేస్తారు, కనీసం ఫోన్ చేసి, వాళ్ళే ఫోన్ చేయరు కానీ మనమై ఫోన్ చేస్తే, ఎవరు మనం అనకూడదు, అందరికీ వస్తుంది. సారీ, అందరి గురించి కాదు, నా గురించి మాత్రమే. అయినా నా టైమే బాగాలేదబ్బా. నేను ఏ జన్మలో ఏ పాపం చేసో ఈ జన్మలో అయితే ఇవన్నీ ఎల్లిదుకుంటా ఉన్నాను. కానీ ఫోన్ చేస్తే పానమండకు ఫోన్ చేస్తే తిన్నావా, ఎలాగున్నావా అని ఎవరు అడగరు, ఒక్క మా అమ్మ తప్పనిచ్చి. ఏంటి నెల అయిపోయా, డబ్బులు పంపించిన కాడి నుంచి ఏమంటారు, దానికి ఎంత పెట్టినా, దీనికి ఎంత పెట్టినా, ఆ పనిది ఈ పనిది, ఇంకా దాంట్లో కొంత నేను చెప్పింటా. ఆ పనికి ఎంత, ఈ వాళ్ళకి ఎంత, ఈ వాళ్ళకి ఏడని ఇవ్వాల్సిన వాళ్ళకు మంచి చెడ్డ నేను చెప్పింటాను కదా. సరేలే చెప్పినాను, లెక్క పంపించినా రూపాయి కానీ మిగలలేదు ఆయన అంటారు. మళ్ళీ పంపించేటప్పుడు ఏం చేస్తారు, పంపించుకొని పోతే ఫోన్ చేస్తున్న కాడి నుంచి ఏమంటారు, పానమండకు ఫోన్ చేస్తే అయ్యో ఏం ఫోన్ చేసినావే అని ఎవరు అనరు ఫ్రెండ్స్. బాగున్నావా, తిన్నావా, ఏంటి అని మా అమ్మ తప్పనిచ్చి అడగరు ఎవ్వరు. లెక్క లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. మూటికి మించితే ఇంకా ఎప్పుడు నెల అయిపోయి నువ్వు డబ్బులు వేయలేదా, నెలకి 50-60 వేలు వేసినా కానీ ఇంతేనా, నువ్వు సంపాదించింది ఏం చేస్తా ఉండవు, ఏమవుతుంది, అంతేనా నీకు? నువ్వంతేనా సంపాదించేది నెలకి 50-60? అయ్యో, నెలకి 50-60 వేలేనా నువ్వు సంపాదించేదే అంటారు ఫ్రెండ్స్. ఆ మాటలో నాకైతే ఆశ్చర్యమైపోతుంది. ఏమి ఒక ఆడి మనిషిని ఒక సపోర్ట్ లేకన్నా నేను ఎంత కష్టపడితే, నా ఒళ్ళు ఎంత నలిగితే, ఎంత కష్టపడితే నెలకు 50,000-60 వేలు వచ్చేది. అది ఆలోచించుకున్నా. అంతేనా, కూరలో కరేపాకన కళ్ళబిట్టాడు తీసి పక్కన పెట్టేసినట్టు ఒక్క మాటతో నా నెల కష్టమంతా
నిద్ర లేక ఇప్పుడు చూడు రేతుల్లో ఎంత అవుతుంది టైము, నిద్ర లేక టయానికి తిండలేక ఇప్పుడు పోతున్నాను కదా. నేను మళ్ళీ ఏమైనా అనుకోండి, ఈ విషయంలో తప్పుగా అనుకోండి, నేను చేసే ఇళ్ళల్లో మాత్రము ఎలా సమయం అంటే 100 దినాలు డబ్బులైనా దొరుకుతుంది కానీ తినడానికి దొరకదు. నిజం ఒట్టేసి చెప్తున్నా, పొద్దున్నే అది మాత్రం దొరకదు. ఇప్పుడు పోతున్నాను కదా, మళ్ళా రేతిలో 10-11 గంటల వరకు అప్పుడు వచ్చి అప్పుడు ఏమన్నా చేసుకొని తింటా. అలాగ కష్టపడింది కానీ కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టేసినట్టు అంతేనా నీ జీతమా? అయ్యో కొడక, ఇట్లయితే ఎట్టా అంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాధ అయిపోతుందో. అట్లుంటుంది, ఏం చేయాల. అయినా మన టైం బాగాలేదు, బాధ అయిపోతుంది. ఒక్కోసారి అనుకుంటే బాధ అయిపోతుంది, మనసు చంపుకొని బతకాల్సి వస్తుంది అంతే, అంతకు మించి ఏమీలే. అందరిలాగా దేవుడు అలాగ రాయలేదు, ఏం చేద్దాం. అయ్యి ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దండి. ఏదో గుండెల్లో బరువు బాధ తట్టుకోలేక అలాగే వీడియో అయితే మీకైతే చెప్పుకోవడము యూట్యూబ్ చేసిన దాని నుంచి అలవాటు అయిపోయింది. చేస్తానంతే కానీ కనీసం మీ వీడియోలు చేయను కానీ టైం ఉండదు చూడండి ఎప్పుడన్నా, లేదంటే ఏడన్నా చిన్న చిన్న వీడియోలు అలాగ చేస్తూ ఉంటారు టైం లేకపోతే వీడియోలు చేసుకుంటే టైం ఇది చేసుకుంటూ కూర్చుంటే ఎవరు అడగల నన్ను. ఏమంటే 2 బిడ్డలు ఉన్నారని ఇంతగా ఇష్టపడతా ఉన్నా. ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వెనుకబడిపోయిన వీడియోలు ఇప్పుడే స్టార్ట్ చేసి 8 నెలలు అవుతుంది, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. బాయ్ ఫ్రెండ్స్.